డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే వాళ్ళ లక్ష్యాలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లటానికి ఈ ఏప్రిల్ నెలలో ఒక ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి భావించడం జరుగుతుంది. చాలా మంది ఏప్రిల్ 14వ తేదీన, డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది నవంబర్ 28వ తేదీన, అట్లాగే ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిబా పూలేని గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే జయంతులు, వర్ధంతుల సందర్భంగానే మహనీయులను గుర్తుపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవం ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు, మహనీయుల యొక్క ఆశయాలు, లక్ష్యాలు మన యువతరం మెదళ్ళలోకి వెళ్లకుండా ఆ విగ్రహాలకు దండ వేసి, చిత్రపటాలకు దండేసి, దండం పెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఒక వైపున ఉంది. మరొక వైపున ఏమిటి అని చెప్పేసారంటే, అంబేద్కర్కి, పూలేకి, అంబేద్కర్ పూలే దగ్గర ఈరోజు ఆయన బాటసారులు, ఆయన ఆశయాల్ని ముందుకు కావాలన్నా ఈరోజు వారికి భక్తులుగా మారుతున్నటువంటి వాళ్ళు కావాలా అనేటువంటిది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆ ఇద్దరు మహానుభావులకి భక్తులుగా మారుతున్నారు. అంబేద్కర్ మొహం కనపడకుండా దండలేసేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అంబేద్కర్ ఆశయం, లక్ష్యాన్ని మాత్రం ఆ యువతరం మెదళ్ళలోకి రావట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, అంబేద్కర్ విగ్రహాలు లేని గ్రామం కనపడదు. కానీ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన చదివినటువంటి విద్యార్థి యువతలు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి స్టేట్ అండ్ మైనారిటీస్, రాష్ట్రాలు, మైనారిటీలు అనేటువంటి పుస్తకం చదివినటువంటి విద్యార్థి యువతరం ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఎంతమంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ అర్థమైంది, దాంట్లో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి, అది ఎవరిని ఉద్దేశించి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుంటున్నప్పుడు కూడా చాలా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగం అయితే ఏదో లాయర్లు, కొంతమంది పోలీసులు, వీళ్ళు మాత్రమే చదివేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా భారత రాజ్యాంగం ఎవరికి అర్థం కావాలి? ఈ రోజు మనం టాపిక్ పెట్టాం, మనువాదం, రాజ్యాంగం అని. మనువాదం అంటే ఏమిటి? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మనువాదం అనేటువంటిది ఇప్పుడు ఉందా, మీరు టైటిల్లోనే మనువాదం పెట్టారు ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. మనువాదము లేని చోట ఎక్కడ అనేది ప్రశ్న, అంతే. ఉందా అనేది ప్రశ్న కాదు, లేని చోట ఎక్కడ అనేటువంటిది ప్రశ్న. ఈ రోజు మనువాదం లేని ప్లేస్ అంటూ లేని పరిస్థితి ఉంది. మనువాదం అంటే ఏమిటి అని చెప్పేసి అనుకుంటే, ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల చేతుల్లో భూమి లేదు అంటే మనువాదం ఈ దేశంలో ఉంది అని అర్థం. ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటికీ నిరక్షరాస్యుల సంఖ్య ఈ దేశంలో 33% ఉంది అని చెప్పేసారంటే, ఈ దేశంలో మనువాద యొక్క సంస్కృతి, పురుషాధిక్య సంస్కృతి ఉంది అంటే మనువాదం ఉన్నట్టే. మనుషులందరూ సమానం కాదు అని చెప్పడం అంటే మనువాదం ఉన్నట్టే. అంటే దీని అర్థం ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సింది, మనువాదం ప్రకారంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పెద్దలంతా మనువాద పద్ధతులలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అందుకనే దేశంలో అసమానతలు అలాగే ఉండిపోతున్నాయి. ఈ అసమానతల్ని తొలగొట్టాలనేటువంటి రాజ్యాంగ లక్ష్యాల్ని ఈ రోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏమాత్రం పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మనే విభాగశః అని చెప్తుంటారు. అంటే మనిషి అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టాడు అని చెప్పేదాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. ఏం చెబుతున్నారు వాళ్ళంతా? తలకాయలకి వెళ్ళి మనుషులు పుడతారని చెప్తారు, భుజాల్లోకి వెళ్ళి మనుషులు పుడతారని చెప్తారు, తొడల్లోకి వెళ్ళి మనుషులు పుడతారని చెప్తారు, పాదాల కిందికి వెళ్ళి మనుషులు పుడతారని చెప్తారు. ఈ అంతా కూడా మీరు చూస్తే తలకాయ పైకి ఉంటుంది కాబట్టి భారతదేశంలో అతిపెద్ద కులంగా ఏది ఉంది అని చెప్పేసారంటే అది బ్రాహ్మణిజం, బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పేసి చెబుతున్నారు. పాదాలు కిందికి ఉంటాయి కాబట్టి శూద్రులు, అంతకంటే కిందళ్ళు పంచములు అనేటువంటి పదం వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము దాని అర్థం ఏమిటి? ఈ రోజు ఈ దేశంలో భారత రాజ్యాంగానికి, మనువాదానికి మధ్యలో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం కనపడుతున్నది. ఈ యుద్ధంలో మనుషుల మధ్యలో అసమానతలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి, ఎక్కువ తక్కువలు ఉంటాయి, అవమానించబడే ప్రజలు అత్యధికులు ఉంటారు, గౌరవించబడే ప్రజలు ఉంటారని చెప్పేసి మనుస్మృతి చెప్తే, భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఆర్టికల్ 14 ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది, చట్టం ముందు అందరూ సమానులే, కులము, మతము, లింగ భేదము లేకుండా మనుషులందరూ సమానమే అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది. అందుకనే ఈరోజు రాజ్యాంగం పౌరులకి హక్కులు ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది. మనుస్మృతి ఏం చేసింది? మీకు మనుస్మృతిలో 8 అధ్యాయాలు ఉంటాయి, 2726 శ్లోకాలు ఉన్నాయి. ఈ మొత్తం శ్లోకాలు శూద్రులను అణిచివేసేటువంటి, ఈ మొత్తం శ్లోకాలు స్త్రీలను అణిచివేసేటువంటి, ఈ మొత్తం శ్లోకాలు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పొరల్లో జీవించేటువంటి పంచములుగా చెబుతున్నటువంటి వాళ్ళని అణిచివేసేందుకు ఉపయోగపడేటువంటిది.